గౌరవ పాత్రికేయులకు నమస్కారం. జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని, అదేవిధంగా జీడి బోర్డు ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతంలో రైతాంగం గత 5 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంటే, ఎన్నికల్లోన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడుండే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ పలాస బహిరంగ సభలోనే మేము అధికారంలోకి వస్తే జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తాము, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, కానీ ఈ రోజు హామీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. దీంతో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. అయినా సరే ఈ ప్రభుత్వానికి కనీసం కుట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. అంతేకాదు, ఈరోజు ఈ అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి? ఈరోజు ఈ జీడి ప్రాంతంలో రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వడం వల్ల, విస్తారంగా జీడి పంటలు పండడం వల్ల, ఈ జీడి పంటలు పండితే జీడి ఆధార పరిశ్రమలు ఉంటాయి. దీనివల్ల వేలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతుంది. ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమానికి ఎందుకు మీరు అడ్డుపడతారని చెప్పి మేము ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా అచ్చెన్నాయుడు గారు, కూటమి నేతలు మీరు ఇచ్చిన వాగ్దానం ఎప్పటిలోగా అమలు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాను. అందుకోసం ఈరోజు ఈ ఉద్దాన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జీడి అభివృద్ధి చెందాలా? జీడి అభివృద్ధి చెందాలంటే జీడి గిట్టుబాటు ధర ఇవ్వాలా? జీడి గిట్టుబాటు ధర ఇస్తే విస్తారంగా ఇవాళ పండిస్తే ఆ పంటల ద్వారా పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమ ద్వారా ఉపాధి వస్తుంది, ఉపాధి ద్వారా వలసలు నివారించబడతాయి. అందుకే జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం.